ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ వచ్చేసింది. మరి ఏ టీమ్స్ టాప్లో ఉంటాయి, ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో చూసేద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరు మాస్టర్ ప్లాన్ వేసి ఛాంపియన్షిప్ టీంను కడతారు? ముందుగా ఓవరాల్ పిక్చర్ చూద్దాం. ఏ టీం దగ్గర ఎంత డబ్బు, ఎన్ని స్లాట్స్ ఉన్నాయో చూడండి. ముందుగా ఆల్రెడీ సెటిల్ అయిన స్క్వాడ్స్ని చూద్దాం. వీళ్లకు కావాల్సింది చిన్న చిన్న టచ్అప్స్ మాత్రమే. అన్నింటికన్నా తక్కువ పర్స్తో ఎంఐ బౌల్ట్కి బ్యాకప్గా ఒక ఫారిన్ పేసర్ కోసం చూస్తోంది. పంజాబ్ కింగ్స్కి టీం బానే ఉంది, కానీ వాళ్ల డబ్బుతో మంచి ఫారిన్ వికెట్ కీపర్ని టార్గెట్ చేస్తున్నారు. గుజరాత్ ఫోకస్ అంతా ఫారిన్ ప్లేయర్స్ పైనే. వాళ్లకి కావాల్సింది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫినిషర్. రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క ప్లేయర్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది, ఒక టాప్ ఇండియన్ స్పిన్నర్. చూసారా, నెక్స్ట్ గ్రూప్ టీమ్స్కి వెళ్లేసరికి పర్స్ అమౌంట్ ఎలా పెరిగిందో? ఇక్కడే అసలు వేలం వేడి మొదలవుతుంది. ఈ టీమ్స్ దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. ఒక్క హై ఇంపాక్ట్ ప్లేయర్ కోసం వేట మొదలుపెట్టాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్కి ఇప్పుడు కావాల్సింది కొంచెం డెప్త్, ముఖ్యంగా రొమారియో షెపర్డ్కి ఒక బ్యాకప్. ఢిల్లీ దగ్గర మంచి పర్స్ ఉంది, గోల్ కూడా క్లియర్. రాహుల్కి పవర్ఫుల్ ఫారెన్ ఓపెనింగ్ పార్ట్నర్ కావాలి. లక్నో మిషన్ కూడా సింపుల్, డేవిడ్ మిల్లర్ ప్లేస్లో ఒక డైనమిక్ ఫినిషర్ని తీసుకురావాలి. క్యామరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్ల కోసం పెద్ద యుద్ధమే జరగొచ్చు. ఇక్కడే పెద్ద టీమ్స్ ప్లాన్స్ మారిపోతాయి. ఫైనల్గా పెద్ద పర్సులతో ఉన్న టీమ్స్ని చూద్దాం. వీళ్లకు పని ఎక్కువ, కొనే ప్లేయర్స్ కూడా ఎక్కువే. సన్ రైజర్స్ ఒక టఫ్ చాయిస్ ఫేస్ చేస్తుంది. డబ్బుని ఫారెన్ ఫినిషర్పై పెట్టాలా, లేక ఇండియన్ స్పిన్నర్ పైనా? భారీ పర్స్తో సిఎస్కే ఒక గేమ్ చేంజింగ్ ఫారెన్ ఆల్రౌండర్ కోసం వేటాడుతోంది. కేకేఆర్ దగ్గర డబ్బెక్కువ, ఖాళీలు ఎక్కువే. వాళ్లకు చాలామంది స్టార్టింగ్ ప్లేయర్స్ కావాలి. ఇది మనకు యాక్షన్ స్ట్రాటజీలో రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ని చూపిస్తుంది. ఒకవైపు చిన్న టార్గెట్స్, మరోవైపు ఫుల్ రీబిల్డ్. సో చివరికి డబ్బు ఖర్చు పెట్టడం కాదు, తెలివిగా ఖర్చు పెట్టడం ముఖ్యం. మరి ఏ టీం స్మార్ట్ బైస్ చేస్తుందో చూడాలి.